ప్రస్తుతం మనం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే నిన్న అర్ధరాత్రి సమయంలో అతి కిరాతకంగా చంపబడ్డ మంజుల వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం. ఇది వాళ్ళ స్వస్థలం కాదు, కాకపోతే ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇది ఒక వాచ్మ్యాన్ ఇల్లు. ఇంతకీ ఈ వాచ్మ్యాన్ ఇల్లు ఎవరు ఏంటి ఎవరిది అని అనుకుంటున్నారా? ఇక్కడ ఈ మంజుల వాళ్ళ బావగారి, అంటే మంజుల వాళ్ళ అక్క వాళ్ళ భర్త గారిది. సో వాళ్ళ ఇల్లు ఇది. అసలు ఈ ఘటన ఇక్కడ ఎందుకు జరిగింది అని చాలా మందికి అనుమానం ఉంది కదా. ఇక్కడ ఎందుకు జరిగింది అని అంటే వీళ్ళిద్దరు ఎవరైతే మంజులను అతి కిరాతకంగా కత్తితో పొడిచి కడుపులో కత్తిని దించి అతి క్రూరంగా చంపిన తన భర్త బోడా శంకర్ 40 ఏళ్ల వ్యక్తి, మంజుల 35 సంవత్సరాల. అయితే వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళకి 20 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. చాలా అంగరంగ వైభవంగా వీళ్ళిద్దరి పెళ్లి జరిగింది. అయితే వీళ్ళ స్వగ్రామం ఎక్కడ అనంటే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు వీళ్ళ గ్రామం. అయితే వీళ్ళు పొట్టకూటి కోసం వలస ముంబైకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3 సంవత్సరాల వరకు వాళ్ళ సంసార జీవితం సబాబుగానే జరిగింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు, ఎవరి వల్ల మొదలైందో తెలియదు. కానీ మొత్తానికి వాళ్ళ మధ్యన గొడవలైతే మొదలయ్యాయి. గొడవలు మొదలైన తర్వాత చినిగి గాలివానగా మారినట్లుగా అది చాలా పెద్దదిగా మారింది 20 సంవత్సరాలకు వచ్చేసరికి. అయితే వీళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 మగపిల్లలు 1 ఆడపిల్ల. అయితే గత కొద్ది రోజులుగా వీళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి గొడవలు తారాస్థాయికి చేరుకున్న తర్వాత ఏం చేయాలి, పరిష్కార మార్గం కనపడని ఈ స్థితిలో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి పరిష్కరించుకుందాం అనే నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మంజుల మరియు బోడా శంకర్ వాళ్ళ పిల్లలతో సహా ముంబైలో ఎక్కడో పొట్టకూటి కోసం పనిచేసుకుంటున్న ఆ వ్యక్తి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైనా పని చూసుకొని వాళ్ళ అక్క లేకపోతే వాళ్ళ బావ ఏదైనా పని చూసి పెడితే ఇక్కడే ఉందాం అక్కకి దగ్గరగా ధైర్యంగా అని అనుకొని వాళ్ళు వచ్చారు. వచ్చి 3 రోజులుగా వాళ్ళ మధ్యన ఉన్నటువంటి గొడవలకు సంబంధించి సామరస్యంగా పరిష్కరించే మార్గం కోసం అక్క బావ ఈ ఇంట్లో వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ నిన్న రాత్రి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత కిరాతకంగా ఆ మనిషిని చంపాడో అతను. ఎంతటి దారుణంగా ఉంది. ఇక్కడ రక్తపు మడుగులో ఆవిడ మృతదేహాన్ని ఇలా తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే తరచూ రిపీట్ అవుతూనే ఉన్నాయి భార్యాభర్తల మధ్యన గొడవలు. భర్త భార్యను చంపుతోంది, భార్య భర్తను చంపుతోంది. భర్త భార్యను చంపడానికి గల కారణం ఒకటే అనుమానం. భార్య భర్తను చంపడానికి ఒక రీజన్, ఇల్లీగల్ అఫేర్, అక్రమ సంబంధం. ఎవరి కోసమో, పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించానని, పెళ్లి తర్వాత ఎవరితోనో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నానని, పెళ్లి చేసుకున్న భర్త ఉంటే అది సాధ్యం అవ్వదని, ప్రేమించిన వాడికి దగ్గరగా ఉండలేమని, ఇలా రకరకాల ఆలోచనలు వాళ్ళని ఎందుకు ఇలా ప్రభావ పెడుతున్నాయో తెలియదు. కానీ మొత్తానికైతే నిండు ప్రాణాలు పోతున్నాయి. అది మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలను. అయితే ఈ ఇల్లే వాచ్మ్యాన్ ఇల్లు. నిజంగా ఒకసారి చూస్తే ఒళ్ళు గగురు పురుస్తోంది. అయితే ఈ ఇంటికి సంబంధించి తాళం వేశారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తు ముగించే వరకు ఈ ఇంటిని అయితే వీళ్ళు చాలా సెక్యూర్గా పోలీసులు పెట్టారని తెలుస్తోంది. ఇక్కడ లోపల నుంచి చూసే అవకాశం కూడా కనపట్లేదు ప్రధానంగా. అయితే వీలుంటే చూద్దాం ఒకసారి. మనం ఇంటి వెనక్కి వెళ్ళి ఏదైనా మనకు సస్పీషియస్గా కానీ ఇంట్రెస్టింగ్గా కనిపించే అవకాశం ఉందా కూడా ఒకసారి ఆలోచించాలి. చూద్దాం వెళ్ళి. అయితే వచ్చాడు. 3 రోజులుగా సామరస్యంగా జరుగుతోంది. జరిగిన తర్వాత నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో వంటగదిలోకి ఆవిడ వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది అని ఎందుకు ఇలా అంటున్నానంటే ఆ టైంలో వాటర్ తాగడానికి వెళ్ళిందా లేకపోతే వేరే ఏదన్నా రీజన్ వల్ల వెళ్ళిందా అని తెలియాలి. నిజంగా నీళ్లు తాగడానికి ఆవిడ వెళ్ళుంటే అతి కిరాతకంగా అతను ఎందుకు చంపాడు? లేదు వేరే ఏదో పని కోసం ఆ టైంలో ఆవిడ వంటగదిలోకి ఎందుకు వెళ్ళింది? ఒకటి ఏదన్నా వాళ్ళ భర్త తట్టుకోలేని పని ఆవిడ వీడియో కాల్ త్రూనో లేకపోతే ఆడియో కాల్ త్రూనో ఏదైనా చేస్తుండగా చూసి తట్టుకోలేక ఆ విధంగా మారాడా? ఆ క్షణకావేశంలో ఏదైనా చేశాడా అని అనుమానాలు చాలా మంది ప్రజల్లో ఉన్నాయి. ప్రధానంగా ఈ వార్త మీద ఎవరైతే ఒకవైపు
భార్యకి ఆవిడ చనిపోయింది కాబట్టి, అతి కిరాతకంగా చంపబడింది కాబట్టి చాలామంది ఆ భార్యని, అది ఎవరైతే మంజులా ఉందో ఆయన భార్యని చాలామంది సపోర్ట్ చేస్తుంటే, చాలా వరకు ఇలాంటి వాళ్ళు అసలు ఏం చేసుంటే ఆ విధంగా అతను చేశాడని చాలామంది ఇటువైపు మాట్లాడుకుంటున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఒక ప్రాణం తీయడం, నిండు ప్రాణం తీయడం అనేది ముమ్మాటికి తప్పే, అది పాపం కూడా. అంటే అందరి పరంగా కూడా అది. ఎందుకంటే ఏదన్నా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇంత చిన్న ఇంట్లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా కుషాయిగూడలో ఎక్కువగా ఈ మధ్యకాలంలో మనం చూసాం. మొన్న కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా చంపేశారు. ఎందుకు చంపారో తెలియలేదు, మనకి రీజన్ ఇంకా బయటికి రాలేదు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. భార్య భర్తలు మొన్న కూడా ఈ కుషాయిగూడ ఇక్కడే భార్యని ముక్కలు అంటే గర్భిణి, 6 నెలల గర్భిణి ఆ అమ్మాయి, అతి కిరాతకంగా చంపేశాడు ఆ భర్త. విచక్షణ కోల్పోయాడు. మందు తాగి అతి కిరాతకంగా ఆవిడని చంపి రంపంతో కోసి ముక్కలు చేసి ఆవిడని పార్సెల్ లాగా ఒక బ్యాగ్లో వేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి మూసీ నదిలో పడేశాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎవరైతే అనుమానంతో ఉన్న భర్తలవ్వనివ్వండి, ఎఫ్ఐఆర్స్ వల్ల భర్తను చంపేద్దామని ఆలోచిస్తున్న భార్యలు అవ్వనివ్వండి, ఎవరైనా మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, మిమ్మల్ని నమ్మి మీతో 7 అడుగులు వేసిన తర్వాత మీరు ఆలోచించాల్సింది ఒకటే. మిమ్మల్ని నమ్మిన తర్వాత ఇంకా మీ జీవితంలోకి ఒక మనిషిని తీసుకొచ్చుకున్న తర్వాత బాధ్యతగా భరించండి. అంతేకాని ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మాత్రం ముందుకెళ్ళకండి. అయితే ఒకసారి మనం ఈ ఇంటి వెనక్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం అక్కడ ఏదైనా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే. ఏదైతే మనం ఇదివరకు ముందు వైపు ఉండి మాట్లాడామో ఆ ఇంటికి వెనుకల వైపు ఇది. సో ఇల్లు చాలా చిన్నదిగా కనిపిస్తూ ఉంది. అంటే లెంత్ ఎక్కువ ఉంది కానీ విడ్త్ చాలా తక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ ఇంటికి సంబంధించి వెనుకలే ఈ బిల్డింగ్ కనిపిస్తోంది. ఈ బిల్డింగ్ నుంచి ఒకసారి విజువల్ ఏదైనా దొరికే సస్పిషియస్గా కానీ ఒక ఇంట్రెస్టింగ్గా ఏదైనా దొరికే అవకాశం ఉందా లేదో ఒకసారి చూద్దాం. సో వెళ్దాం లోపలికి. అయితే ఇది ఏంటి అని తెలియాల్సి ఉంది. ఇది స్కూలా? ఒకప్పుడు స్కూల్ ఇప్పుడేదో మారినట్టుగా కనిపిస్తుంది. అయితే ఎగ్జాక్ట్గా ఆ ఇంటికి వెనక వైపులే ఇది ఉంది, ఈ బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ నుంచి చూద్దాం నిజంగా ఏదైనా కనిపిస్తుందా. మనం ఒకవేళ లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేయొచ్చా ఏదైనా అండి? వెయిట్ చేయండి, చూద్దాం ఒకసారి లోపలికి. ఇక్కడ రైట్. సో ఇదే ఆ ఇల్లు. రైట్. ఒకసారి మీరు బాగా గమనిస్తే చాలా చిన్నదిగా ఉంది, చాలా చిన్న ఇల్లు. సో ఇట్లా వస్తే రైట్. ఓ రైట్. రండి చూడండి ఒకసారి చూడండి నిజంగా ఎంత దారుణంగా ఉందో చూడండి. అక్కడ మొత్తం అంతా రక్తపు మడుగు, రక్తపు చుక్కలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఓకేనా? ఓకేనా? సో అయితే ఒక్కసారి మీరు గమనించారు అక్కడ ఏదైతే మనం ఎంత అనుకున్నాం కదా వంటగదిలో జరిగింది ఈ ఘాతుకం అని. అయితే ఆ వంటగదికి సంబంధించిన సామాను కనిపిస్తోంది. ఇది వంటిల్లా లేకపోతే లోపల వంటిల్లు ఉందా అని తెలియాల్సి ఉంది. అయితే ఇక్కడ బట్టలు కూడా బయట ఆరేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఎంతటి దారుణంగా రక్తపు చుక్కలు ఆ గిన్నెలో కూడా ఆ ప్లేట్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిజంగా ఎవరైతే ఈ శంకర్ అనే వ్యక్తి ఉన్నాడు, ఈ శంకర్ ఇంతటి దారుణానికి పాల్పడ్డాడంటే ముందు రోజు రాత్రి ఏదైనా మద్యం సేవించాడా? మద్యం సేవించిన తర్వాత మనిషికి ఆ కాన్షియస్ అనేది ఉండదు, ఆ ఇంగిత జ్ఞానం అనేది మరిచిపోతాడు, మృగంలా ప్రవర్తిస్తాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఆవిడ అత్యంత కిరాతకంగా ఒకసారి మీరు గమనిస్తే అక్కడ ఎంత దారుణంగా ఆ బ్లడ్ కనిపిస్తూ ఉందో చూడండి. బొట్టులుగా కనిపిస్తూ ఉంది. అంటే రక్తం ఆ విధంగా బొట్లుగా పడింది అని అంటే కనుక ఏంటి రీజన్ ఏంటి? ఆవిడని ఎక్కడ చంపాడు? ఎలా తీసుకెళ్తుండగా బొట్లు చుక్కగా రక్తం కారింది అక్కడికి. ఒకటి మనిషిని పొడిచిన తర్వాత ఆ బ్లడ్ ఆ విధంగా చిమ్మిందా లేదంటే ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది. నిజంగా ఒక రకంగా దీన్ని ఈ సీన్ని పోలీసులు రీక్రియేట్ చేస్తే తప్ప ఈ ఘటన ఎలా జరిగింది, ఎలా జరుగుంటుంది, మృతురాలు ఎలా మరణించింది అంటే తక్షణమే మరణించింది చాలామంది రాస్తున్నారు వార్తలు. అయితే ప్రధానంగా తక్షణమే మరణించడానికి అంత దారుణంగా ఎలా చంపాడు? ఒకరే ఉన్నాడా లేదా ఎవరైనా ఆవిడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా
ఆవిడ్ని ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ్ని గట్టిగా పట్టుకున్నారంటే అది కూడా ఒక రకంగా సస్పిషియస్ క్వశ్చన్ లాగా ఉంది. ఎందుకంటే సొంత అక్క ఇల్లు ఇది, ఎవరైతే మృతురాలు మంజుల ఉందో వాళ్ళ అక్కగారి ఇల్లు ఇది. సో వాళ్ళైతే ఈ ఘాతకానికి ఎటువంటి సహాయం చేయరు కదా. ఇది ఒక రకంగా అసలు ఏంటి, అతను అత్యంత కిరాతకంగా చంపుతున్నప్పుడు ఎవరు కూడా లేవలేకపోయారా, నిద్రలో ఉన్నారా? నిద్రలో ఉండగా ఇంతటి ఘాతుకం జరుగుతున్నప్పుడు కనీసం ఆవిడని ప్రాణాలు కాపాడే విధంగా వీళ్ళు ఎలాంటి చర్య తీసుకోలేదని అయితే తెలుస్తుంది. ఒకసారి మీరు గమనిస్తే అక్కడ రాత్రి తిన్న ఏదైతే ఆ వంట సామాను ఉందో ఆ సామాను అక్కడే ఉంది. వీళ్ళు నిజంగా ఇది ఏంటి అసలు ఏంటి, బయట వంట సామాను పెట్టారు అంటే ఆ పక్కన కూడా బట్టలు ఆరేయాలనుకొని ఉతికి ఉంచిన బట్టలను అక్కడ ఉంచారు. సో ఏం జరుగుతోంది అసలు? నిజంగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు పోలీసులు దర్యాప్తులో బయటకు వస్తాయి. నిజంగా అక్కడ చూస్తుంటే మాత్రం ఆ రక్తపు మడుగు, నిజంగా ఆవిడ కాళ్ళు ముద్రలు ఉన్నాయి. ఒకసారి మీరు బాగా గమనించండి. అక్కడ పదే ఆ రక్తపు మడుగులో మనిషి తిరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ రక్తపు కాళ్ళను చూడండి ఒకసారి. అది ఎవరి కాలు అయి ఉండే అవకాశం ఉంది. ఒకటి ఆ శంకర్ కాలు అయి ఉంటుందా, లేకపోతే ఎవరైతే మృతురాలు మంజుల ఉందో ఆవిడ ఆ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో ఆ విధంగా పరిగెడుతూ తనను తాను కాపాడుకునే టైంలో ఆ విధంగా అడుగులు వేసిందా తెలియాల్సింది. ఒకసారి మీరు గమనిస్తే చుక్క రక్తం, మొత్తం రక్తపు మడుగ్గా మారింది ఇక్కడ. అయితే ఈ ఇంటికి సంబంధించి ఇంత చిన్న ఇంట్లో ఇంత పెద్ద ఘాతుకం జరిగింది. నిజంగా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయని రీతిలో జరిగింది. నిజంగా కుషాయిగూడలో ఈ మధ్యకాలంలో మనం చూస్తే తరచుగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి. ఏదైతే భర్త ఇంత దారుణానికి పాల్పడ్డాడని దాని వెనక ఏ రీజన్ ఉంది, భర్త తప్ప భార్య తప్ప అనే అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో అనేక రకాల విషయాలను బయట పెడితే కానీ ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కైతే రాదు. అయితే ఈ కేసుకు సంబంధించిన ప్రధానంగా ఒకటి మాత్రం తెలుస్తోంది, అనుమానమే పెనుభూతంగా మారి భార్యను అతి కిరాతకంగా చంపే విధంగా శంకర్ని ప్రేరేపించిందని మాత్రం తెలుస్తోంది. చెప్పొచ్చు కూడా ఈ మధ్యకాలంలో అవే రిపీట్ అవుతున్నాయి. ఓవరాల్గా కేసుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు కొనసాగిన తర్వాత అప్డేట్స్ ఏదైనా ఉంటే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.